సంతృప్తికర పాలన అందుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు స్వాతి శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం లంకం గ్రామంలో ఇది మన మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అని అన్నారు. చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పాలన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంయుక్తంతో ఏర్పడిన ఈ పార్టీ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది మనం ప్రజలకి చెప్పవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మోసాలతో అధికారంలోకి వచ్చారు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. అతని మోసాలని సమర్థించిన రాజకీయ పార్టీలకు కానీ నాయకులకు కానీ ఈరోజు నేను అడుగుతున్నాను. 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల్లో 87% హామీలు అమలు చేస్తే సూపర్ 6 అని చెప్పి 6 హామీలు ఇచ్చి గాలి కొదిలేసిన